సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలో 2026-27 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షులు వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి అదరస్పల్లి శశిధర్, పత్రికా సంపాదక వర్గ సభ్యులు పిన్నింటి రామకృష్ణారెడ్డి విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు. ఉపాధ్యాయుల పీఆర్సీ పెండింగ్ బిల్లులు దసరాలోపు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. అలాగే 2023 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ప్రకారం వేతనాలు మరియు కేజీబీవీ ఉపాధ్యాయులకు పలు సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధనా కృషి ఫలితంగా దేశంలో మన రాష్ట్రం 18వ స్థానంలో నిలవడం అభినందనీయమని, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రాథమిక విద్య ఎంతో బలంగా ఉంటుందన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల్లో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన స్కావెంజర్ పోస్టుల భర్తీ, ఉచిత కరెంటు, సన్నబియ్యం, విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యా కిట్స్ అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు నాగేష్, ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, కార్యదర్శి రంజిత్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల శాఖలో ఈరోజు సభ్యత్వ నమోదులో భాగంగా టీజీఎంఎస్ తెలంగాణ మోడల్ స్కూల్కి విచ్చేయడం జరిగింది. ఈ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ గారు శ్రీవెన్ రాజు గారు, మిగతా ఉపాధ్యాయ బృందం అంతా ఆహ్వానించడం జరిగింది. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పత్రికా సంపాదక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో సభ్యత్వం నిర్వహించింది. ముందుగా ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులను లాంచ్ చేస్తున్నందుకు అందరి ఆరోగ్యం గురించి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వ పాఠశాలకు ఫ్రీ కరెంటు, మరి ప్రభుత్వము పాఠశాలలకు స్కావెంజర్లు, అదేవిధంగా ప్రమోషన్లు, బదిలీలు అన్నీ సక్రమంగా నిర్వహించిన ముఖ్యమంత్రికి పీఆర్టీ సిద్దిపేట జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కానీ ఉపాధ్యాయ ఉద్యోగులు మరి పీఆర్సీ 2023 జూలైలో గడువు ముగుస్తున్నా కూడా 3 ఏళ్ళైనా కూడా పీఆర్సీ ఇవ్వకపోవడం మరి చాలా ఆందోళనలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మరి వెంటనే 50% ఫిట్మెంట్తో అందరికీ ఉద్యోగ ఉపాధ్యాయులకు మోడల్ స్కూల్స్, గురుకులాలు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అందరికి కూడా 50% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా పీఆర్సీతో పాటు మరి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఒక నెల రోజుల లోపల పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయాలని కోరుచున్నాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకు అందరికీ సంతోషం. మరి విద్యా వ్యవస్థ మార్పుల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో అన్ని వసతులు ఉన్నాకనే మరి సంస్కరణలు తీసుకురావాలని, విద్యా వ్యాప్తి కోసం ఏ సంస్కరణ తీసుకొచ్చినా కూడా మేము స్వాగతిస్తామని తెలియజేసుకుంటూ, మాకు దసరా లోపల పీఆర్సీ ప్రకటించకుంటే, పెండింగ్ బిల్లులు అన్నీ కూడా మాకు క్లియర్ చేయకుంటే పీఆర్టీ ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా నిర్వహించడానికి వెనకాడబోమని తెలియజేస్తూ, జై హింద్, జై పీఆర్టీయూ.